పాత్ర ఏమన్నా ఉంది అందులో? ఏముంది అసలు బీఆర్ఎస్లో ఈవిడ పాత్ర? లేదా తెలంగాణ ఉద్యమంలో ఈవిడ పాత్రే ఉంది? ఇంకా ఎవరన్నా వాళ్ళకి చెప్పుకోవడానికి ఉంది అంటే హరీష్ రావుకి ఒక్కడికే ఉంది. అది వీళ్ళందరూ ఎలక్షన్స్ ముందు వచ్చి బిల్డప్ ఇచ్చిన వాళ్ళే. అక్కడ కాసేపు ధర్నా ఫోటో, ఇక్కడ కాసేపు అడావిడి చేసి పోలీసుల దగ్గర బిల్డప్ చేసి ప్రచారం పొందిన వాళ్ళే. కేటీఆర్ అయినా కవిత అయినా ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం టైంలో అప్పుడు ప్రధానమైనటువంటి భూమిక పోషించింది కేసీఆర్, రెండు సమన్వయం చేసుకెళ్ళింది హరీష్ రావు. అటు కోదండరామ్ తెలంగాణ జాగృతి పేరుతో అది తర్వాత కార్యక్రమం. బేసిక్ గా ఆ రోజున వీళ్ళిద్దరి పాత్ర నామమాత్రం, జస్ట్ ఫోటో ఫోజులు తప్పించి ఏం లేదు, కేటీఆర్దైనా కవితదైనా. మరి అట్లాంటప్పుడు ఏ కోణంలో నుంచి నువ్వు షేర్ అడుగుతున్నావు? పోనీ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టింది వాళ్ళ నాన్న, దాంట్లో నాయకుల్ని చూస్ చేసుకున్న దగ్గర నుంచి టికెట్ల దాకా మొత్తం వాళ్ళ నానేగా. అందులో అసలు ఈ పాత్ర ఏముంది గెలిపించడంలో? ఏమైనా పాత్ర ఉందా? ఇప్పుడు షర్మిల విషయంలో మనం ఒక మాట అన్నాం, 2014లో ఆమె అడిగే హక్కు ఉంది కానీ 19లో లేదు. ఎందుకు? 14 అప్పుడు తల్లి నువ్వు చెల్లి కలిసి పనిచేశారు, 19లో ఒక్క జగనే తిరిగాడు, సొంతగా తిరిగాడు, అంతేగాని తల్లి చెల్లి లేదు అప్పుడు, దగ్గరికి పెట్టల అక్కడ. అప్పటికే అతనికి అర్థమైనట్టుంది. కాబట్టి 19లో జగన్ విజయంలో వీళ్ళ పాత్ర లేదు అంటాం. అట్లాగే కేసీఆర్ విజయంలో 2 టర్మ్స్ విజయాల్లో వీళ్ళ పాత్ర లేదు. ఆ కేసీఆర్ సాధించిన విజయంలో